ఫైండ్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఫాలోయింగ్ వర్డ్స్. సో కోడింగ్ డీకోడింగ్ పైన క్వశ్చన్స్ ఇచ్చారు. మళ్ళీ ఏడీజీజే ఎన్క్యూటీవీ అండ్ పిఎస్విఎక్స్ అండ్ సిఎఫ్ఐకే, రైట్. ఇందులో ఏది డిఫరెంట్ ఉందో చూడండి. సో 1 + 3 4, 4 + 3 7 చూడండి. సో మనకు ఎన్ నుండి క్యూ వచ్చింది, క్యూ నుండి టీ వచ్చింది, టీ నుండి వి, అండ్ పి నుండి ఎస్, ఎస్ నుండి వి, వి నుండి ఎక్స్, నెక్స్ట్ సి నుండి ఎఫ్, ఎఫ్ నుండి ఐ, ఐ నుండి కే. అదేవిధంగా ఏ నుండి డి, డి నుండి జి, జి నుండి జే. ఏకు డికి +3, ఎన్కి క్యూకు 3, ఇది +3, ఇది +3. నెక్స్ట్ డి నుంచి జీకి 4 + 3 కదా, అండ్ క్యూ ఇది +3. 19 + 3 22, 6 + 3 9. ఇక్కడ జీకు జేకు 7 + 3 10. ఇక్కడ ఈడ +2 వచ్చింది, ఈడ +2 వచ్చింది, ఈడ +2 వచ్చింది. కాబట్టి అన్నీ +3 + 3 +2 +3 +3 +2 అన్నీ సేమ్ వచ్చినాయి. కానీ ఫస్ట్ దానిలో +3 + 3 అన్ని +3లు వచ్చినాయి. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉంది? ఫస్ట్ వన్ డిఫరెంట్గా ఉంది, రైట్. నెక్స్ట్ వన్. సో హౌ మెనీ, ఈ క్వశ్చన్లో ఫైండ్ ద నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకోవాలంటే సో వీటి వర్టిసెస్ వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఒరిజినల్ తీసుకుంటే ఏబిసిడి అండ్ ఈఎఫ్ అని చెప్పచ్చు. ఇది జిహెచ్ఐ, ఇది జే. నెక్స్ట్ జాయింట్ అయిన దగ్గర ఐజే, ఇది కే అవుతుంది, ఇది ఎల్ అవుతుంది. సో నెక్స్ట్ జాయిన్ అయినప్పుడు ఇది ఎం అవుతుంది, ఇది ఎన్ అవుతుంది, ఇది ఓ, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, రైట్. సో ఆర్, ఎస్, టి, రైట్, ఎస్ టి, ఇది యు, ఇది వి, డబ్ల్యూ, ఎక్స్. నెక్స్ట్ సో డబ్ల్యూఎక్స్ వచ్చింది. నెక్స్ట్ 4 కదా, రెక్టాంగిల్ అంటే 4 సైడ్స్ ఉండాలి. అంటే ఏబిసిడి అండ్ 1 2 3 అండ్ ఓవరాల్గా ఒకటి 3 × 4 12, 12 + 13 14 15, అండ్ అడిషనల్గా ఇది ఒకటి 16, ఇక్కడ 16 వచ్చింది కదా, 17 వచ్చింది, 18 19, అండ్ ఇది 20 21 22 23, అగైన్ 24 25 26 27 28 29 అండ్ 30. అంటే ఆప్షన్లో మోర్ దాన్ 20 ఇచ్చారు, 18 ఇచ్చారు, 29 ఇచ్చారు. కాబట్టి సో మోర్ దాన్ ఆల్రెడీ మనకు 30 ఇచ్చింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, మోర్ దాన్ 29 అని చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్కటిగా ఆడ్ చేసుకుంటూ పోతాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అని ఎలా సాల్వ్ చేయాలి, బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ వెళ్తే మనకు ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్లో ఏముంది చూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. కాబట్టి మోర్ దాన్ 29 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని చెప్పారు. సో ఫస్ట్ మనకు ప్రాబ్లం విత్ ట్రయాంగిల్స్ ఎక్కువ ఉంటాయి. స్క్వేర్స్కి వెళ్ళండి. స్క్వేర్స్ ఎన్ని ఇచ్చారు, 10 16 6 9. ఆప్షన్స్ ద్వారా వెళ్తే బెస్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా మన స్క్వేర్ కావాలి కాబట్టి ఏ బి సి డి ఈఎఫ్ జిహెచ్ ఐ. నెక్స్ట్ మళ్ళీ స్క్వేర్ కదా కావాల్సింది, సో ఐ వచ్చింది. నెక్స్ట్ వి రిక్వైర్డ్ స్టైల్ 4 ఫిగర్స్ స్క్వేర్ కావాలంటే. ఒరిజినల్ స్క్వేర్ ఏఈఎఫ్ 1 2 3, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, అండ్ ఓవరాల్గా ఒకటి 5 అయింది. 5 అయిన తర్వాత ఇది 6 అయింది, అండ్ 6 1, ఇది ఒకటి చూసారా, జిహెచ్ఐ అంటే ఇది జేకే అని చెప్పచ్చు, జేకేఎల్ఎం, జేకేఎల్ఎం ఇది ఒకటి చెప్పచ్చు, రైట్. సో ఒరిజినల్ది ఒకటి ఏంది, ఏఈజిఐ. నెక్స్ట్ ఏబిసిడి అని చెప్పచ్చు. ఆ తర్వాత బిడిఈఎఫ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత సిడిజిహెచ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ డిఎఫ్హెచ్ఐ అండ్ బీసీహెచ్ఎఫ్ వచ్చింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ సిజేడికే. ఆ తర్వాత ఎల్డిఎంఎఫ్ 1 2 3 4 5 6 7 8. అండ్ ఎల్డిఎంఎఫ్ కాకుండా అడిషనల్ ఇవి హ్యావ్ ఓవరాల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు సో అండ్ రైట్ ఇక్కడ ఒక స్క్వేర్ ఫామ్ అయింది కదా, రైట్. సో దీన్ని కూడా కౌంట్ చేసుకుంటే జేబిడిఎల్, ఇది జేబిడిఎల్. నెక్స్ట్ డికే హెచ్కేడిఎం 1 2 3 4 5 6 7 8 9, టోటల్ 10 స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో స్క్వేర్స్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ మ్యాచింగ్ ట్రయాంగిల్స్
నో నీడ్ టు టేక్ ద కన్సిడరేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్. స్క్వేర్స్ పాస్ట్గా అయిపోయింది కాబట్టి 10 స్క్వేర్స్ వచ్చింది. సో మిగిలింది 44 ట్రయాంగిల్స్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఫిగర్ చూడండి, ఫిగర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమిచ్చారు, ఇక్కడ 1 స్టార్కి 2 స్టార్స్ వచ్చాయి, ఆటోమేటిక్గా 3 స్టార్స్కి ఏమవుతాయి 4 స్టార్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 స్టార్ ఉంటే 2 స్టార్లు వచ్చాయి, 3 స్టార్స్ ఉంటే పెరుగుతుంది లేదా 1 2 3 నెక్స్ట్ 4 స్టార్సే కదా. ఇచ్చిన ఆప్షన్ల ద్వారా 4 స్టార్స్ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో చూడండి ఇక్కడ చూసారా, ట్రయాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్లో అండ్ స్క్వేర్ సర్కిల్ పైన ట్రయాంగిల్ ఉంది. నెక్స్ట్ ఫిగర్ ఏమైంది, నెక్స్ట్ ఫిగరు ఇది ఆటోమేటిక్ ఇది వాటర్ ఇమేజ్ కదా, ఇక్కడ పెట్టుకుంటే ఇది ఇలా డ్రా చేసినప్పుడు వాటర్ ఇమేజ్ అవుతుంది కదా. వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ కాన్స్టెంట్గా ఉంటుంది, టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది చూసారా. అండ్ సర్కిల్ అనేది మళ్ళీ ఇన్సైడ్కి వచ్చింది, ఇది టాప్ బాటమ్ టాప్, స్క్వేర్ కూడా ఇది అంతే. ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ సర్కిల్లో స్క్వేర్ వస్తుంది, సర్కిల్లో స్క్వేర్ రావాలి రైట్. ఇన్ఫర్మేషన్ అదే కదా. సర్కిల్లో స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సర్కిల్లో స్క్వేర్ రావాలి, సర్కిల్లో స్క్వేర్. సో సర్కిల్లో స్క్వేర్ అనేది ఆప్షన్ సి మాత్రమే కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. ఇది కంప్లీట్గా సర్కిల్లో స్క్వేర్ ఉండాలి, ఇక్కడ లేదు, ఇక్కడ స్క్వేర్లో సర్కిల్ ఉంది, సర్కిల్లో స్క్వేర్ వచ్చింది ఆప్షన్ సి మాత్రమే రైట్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్. సో 1 2 3 4 వచ్చాయి, 1 2 3 4 వచ్చాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ 4, ఇక్కడ టోటల్గా 4 1 2 3 4 5 ఉంటే చూసారా ఈ ఫిగర్స్, ఈ జీరోస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జీరోస్, లేదా స్మాల్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. అంటే దీని నుంచి ఇది వచ్చినప్పుడు ఈ ఫిగర్కి అనాలజీ, అదేవిధంగా ఈ ఫిగర్కున్న ఏ ఫిగర్కి రిలేషన్ ఉంటుందని చెప్పి అడిగారు. సో ఇక్కడ టోటల్గా సేమ్ ప్లేసెస్ ఉన్నాయి 1 2 3 4. సపోజ్ నార్త్ సౌత్, సో వెస్ట్ టు ఈస్ట్ కదా, సో నార్త్ సౌత్ వెస్ట్ టు ఈస్ట్, ఇక్కడ కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి, మధ్యలో ఒక లైన్ వెళ్ళిపోయింది, లైన్ మిస్ అయింది, ఇక్కడ కూడా 1 2 3 4 ఉండాలి సేమ్ ప్లేస్లో. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్ చూసారా. సో బిగ్ ట్రయాంగిల్ అంటే ఇది 3 సైడ్స్ ఫిగరు, ఇది 3 సైడ్స్ ఫిగరు, నెక్స్ట్ 4 సైడ్స్ అయింది. నెక్స్ట్ ఇది 4 సైడ్స్ ఫిగర్ ఏమవుతుంది, 5 సైడ్స్ కావాలి అంతే కదా రైట్. ఇన్ఫర్మేషన్ అదే కదమ్మా. 3 సైడ్స్ నుంచి ఒక సైడ్ ఇంక్రీజ్ అయింది రైట్, 4 సైడ్స్ అయింది. ఆల్ ఆర్ పాలిగన్స్ ఓన్ హియర్, ఆల్ ఆర్ పాలిగన్స్, రెగ్యులర్ పాలిగన్స్ ఆల్ ఆర్. సో 3 సైడ్స్ ఉంటే 4 అయింది, 4 సైడ్స్ ఉంటే ఆటోమేటిక్గా 5 సైడ్స్ రావాలి. సో 5 సైడ్స్ దట్ ఈస్ ఎ పాలిగన్. సో 1 2 3 4 వచ్చినాయి, సో 1 2 3 4 5 వచ్చినాయి. అండ్ ఇక్కడ 1 2 3 4 ఇది కొంచెం బెండ్ అయింది, ఇట్ ఈస్ నాట్ ఏ పాలిగన్. బెండ్ అయి ఉంటే పాలిగన్ ఉండదు కంపల్సరీగా. పాలిగన్ అంటే డెఫినెట్లీ విచ్ మస్ట్ కంటైన్ స్ట్రేట్ లైన్స్, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్. సో పీ డినోట్స్ ప్లస్, ఆర్ డినోట్స్ డివిజన్, అండ్ క్యూ డినోట్స్ మైనస్, అండ్ ఎస్ డినోట్స్ ఇంట్ అయితే దీని వాల్యూ ఎంత అన్నారు. సో 18 తీసుకుంటే ఎస్ డినోట్స్ ఇంటూ అన్నారు, 18 ఇంటూ 64. ఆర్ అంటే ఏంది, ఆర్ మీన్స్ డివిజన్, 64/16, 64/16. అండ్ క్యూ డినోట్స్ -6, పీ డినోట్స్ ప్లస్ అండ్ 9. ఇది ఇన్ఫర్మేషన్. 16 4s, 18 4s ఎంత, 72 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత అయింది, 75. 75 మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 18 ఇంటూ 64 అన్ని ఇంటర్చేంజ్ చేయండి. 18 తర్వాత ఎస్ వాల్యూ ఇంటూ అండ్ 64, ఆర్ అంటే డివిజన్ కదా, బై 16 క్యూ ఈజ్ నథింగ్ బట్ -6, పీ అండ్ పీ అంటే ప్లస్ 9. సో చేస్తే 16 4, 18 4, 72 ప్లస్ 3, 75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్ రైట్. ఇవన్నీ క్రిటికల్ రీజనింగ్ ఇచ్చారు రైట్. కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్ కెన్ బి డెఫినెట్లీ బి డ్రాన్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అని చెప్పారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటంటే స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్. ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా సాల్వ్ చేసేటప్పుడు మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, వైల్ గివింగ్ ద జడ్జ్మెంట్ ఎలా తీసుకోవాలి, టు కన్సిడర్ అప్లై యువర్ జనరల్ నాలెడ్జ్. అంటే టాపిక్ గురించి మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయండి. సో వితౌట్ నాలెడ్జ్ డోంట్ అటెంప్ట్ దీస్ క్వశ్చన్స్. ఆ టాపిక్ గురించి ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే జడ్జిమెంట్ తీసుకునేటప్పుడు లేదంటే ఏదైనా కన్క్లూజన్ తీసుకునేటప్పుడు యూ నీడ్ టు థింక్ అబౌట్ ఆల్. సొసైటీ గురించి థింక్ చేసినప్పుడు అది కన్క్లూజన్ కరెక్టా కాదా చెప్తుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు నాట్ యూ, డోంట్ ఇమాజిన్ ఎనీథింగ్. సో ఏదని మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ మీకు కరెక్ట్ అయింది ఇంకొకరికి రాంగ్ అనిపించచ్చు, సో మీకు రాంగ్ అయింది ఇంకొకరికి కరెక్ట్. కాబట్టి సొసైటీకి యూజ్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా ఏంది, మీరు కంట్రీ ప్రెసిడెంట్ అనుకోండి, ఏది ట్రూవో ఏది ఫాల్సో మీరే చెక్ చేసుకోవాలి రైట్. అలా థింక్ చేయాలి. జడ్జిమెంట్ ఇస్తున్నారు, లేదంటే ఒక జడ్జి అనుకోండి, మీరు ఒక జడ్జి అనుకున్నప్పుడు ఎలా థింక్ చేస్తారు,
అనేది, రైట్. మీకోసం మాత్రమే కాదు, దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ అండ్ ఆల్, రైట్. అది ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఏమి ఇచ్చారంటే ఫస్ట్ స్టేట్మెంటు, పీపుల్ కంప్లైంట్ దట్ బస్ టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్. అంటే పండగ సమయాల్లో బస్ టికెట్ దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారంట. అది మెయిన్ స్టేట్మెంట్. అయితే దానికి కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారంటే, పీపుల్ షుడ్ బి అడ్వైజ్డ్ నాట్ టు ట్రావెల్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్సా. అంటే ప్రజలకు పండుగ సమయాల్లో ప్రయాణం చేయవద్దని చెప్పాలా? అది కరెక్ట్ కాదు కదా. పండగ సమయాల్లో కాదు, వాళ్ళు ఇష్టం ఉన్న టైంలో చేస్తూనే ఉంటారు. సో అలా అని చెప్తే సో రెవెన్యూ పాడైపోద్ది కదా. ఏదైనా సరే దేనికైనా ట్రాన్స్పోర్ట్కు పాడైపోద్ది, లేదా వాళ్ళకి ఎసెన్షియల్ ఏదైనా ఉండొచ్చు, పండగని కాదు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలా అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి 1 కరెక్ట్ కన్క్లూజన్ కాదు. ద గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ మోర్ బస్సెస్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్. అదే కదా. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా వాళ్ళను స్టాప్ చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు. కాకపోతే వాళ్ళకు మోర్ బస్సెస్ పెంచితే బెస్ట్ కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఆర్టీసీకి వచ్చి ఇన్కమ్ కూడా పెరుగుతుంది, అండ్ 2 వేస్లో బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, అదేవిధంగా పీపుల్ వాళ్ళని సో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చగలుగుతారు కదా, రైట్. డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు రీచ్ దేర్ డెస్టినేషన్. కాబట్టి పండగ సీజన్లో బస్సుల సీజను అండ్ మీన్స్ ప్రజలు వెళ్ళడానికి కంప్లైంట్ తీస్తే కరెక్ట్ కన్క్లూజన్ ఏంది, డెఫినెట్గా మరిన్ని బస్సులు పెంచినట్టయితే అలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి 2 అనేది కరెక్ట్, కన్క్లూజన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్లు ఏమి ఇచ్చారు, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ మీన్స్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారంటే, సో ఆర్గ్యుమెంటు, సో అజంప్షన్ ఏది కరెక్ట్. సో డ్యూ టు ద వాటర్ క్రైసిస్ ఇన్ ద సిటీ, ద అథారిటీ హ్యాడ్ ఆస్క్డ్ ఆల్ ద సిటిజన్ టు రెడ్యూస్ దేర్ వాటర్ కన్జంప్షన్ బై 25%. అంటే సిటీలో నీటి సమస్య ఉంది కాబట్టి తమ వినియోగంలో 20% తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రతిసారి ఉండకపోతే సమ్మర్ వస్తుంది, ఇప్పుడు సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంతవరకు మీకు అంటే వాటర్ ఎప్పుడు ఒక్కోసారి మేబీ 24 hours ఇవ్వచ్చు. ఇప్పుడు అంతా సప్లై చేయడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి. అంతకుముందు సప్లై చేసేదానికన్నా 25% తక్కువ సప్లై చేస్తున్నాం కాబట్టి మీరు యూటిలైజేషన్ కూడా తగ్గించుకోండి అని చెప్తున్నారు, రైట్. సో నగరంలో నీటి సంక్షోభం కారణంగా పౌరులందరూ నీటి వినియోగాన్ని 20% తగ్గించాలని అధికార యంత్రాంగం కోరింది. అది ఇన్ఫర్మేషన్. అయితే మెనీ సిటిజన్ మే రెడ్యూస్ దేర్ వాటర్ కన్జంప్షన్, అంతే కదా. వాటర్ ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు విచ్చలవిడిగా ఏదో రకంగా వాడారు. కానీ ఇప్పుడు వాటర్ సమస్య ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గించుకుంటారు. అంటే నీటిని పొదుపు చేసుకోగలుగుతారు. అంతకుముందు వాడిన దానికన్నా తగ్గిస్తారు, ఇప్పుడు సేవ్ చేయగలుగుతారు. కరెక్టే కదా. సో ఇది కరెక్టే ఫస్ట్ వన్. నెక్స్ట్, మెనీ యాక్టివిటీస్ మే ప్రొటెస్ట్ టు దిస్ అడ్వైజరీ బై ద అథారిటీ. చాలామంది పౌరులు తమ నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు అనేది ఫస్ట్ది. చాలామంది కార్యకర్తలు అధికారం ద్వారా ఈ సలహాను వ్యతిరేకించవచ్చు. అంటే ఎలా అక్కడ ఎవరి దగ్గరనైనా వాటర్ ఏదైనా ఉందంటే మనం ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. అక్కడ వాటర్ ప్రాబ్లం అందరు యూనివర్స్ ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా, ఉన్న సిటీలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ ఒక్కరు ప్రొటెస్ట్ చేసినా వాళ్ళు ఏం చేయలేరు కదా. వాటర్కి ఆల్టర్నేట్ లేదు కదా. సమ్మర్ కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఎక్కడైనా. కాబట్టి మీరు ఎంత మీన్స్ ఉద్యమాలు చేసినా ఏం చేసినా సరే గవర్నమెంట్ ఎలా అంటే ఏం చేయలేదు కదా. అంటే చేయాలంటే అంతకుముందు సప్లై చేసినంత వాటర్ని సప్లై చేయలేదు కదా. అందుకనే స్టేట్మెంట్కి ఇది అగెనిస్ట్గా ఉంది సెకండ్ది. సో ఏం చెప్పాను, మెనీ యాక్టివిటీస్ మే ప్రొటెస్ట్. సో అది చేయడం చాలామంది కార్యకర్తలు అధికారం ద్వారా సలహాను ఎందుకు వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించడానికి ఛాన్సే లేదు కదా. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు రిలీజ్ చేయకపోతే ప్రాబ్లం, అక్కడ వాటర్ సమస్య ఉంది కాబట్టి ఏం చేయలేదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది ట్రూ. సో ఏం చెప్పచ్చు, సో ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. ఆప్షన్ డి ఇక్కడ డి అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏం ఇచ్చారు స్టేట్మెంట్, ఇఫ్ హీ ఈజ్ ఇంటెలిజెంట్ హీ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. తెలివితేటలు ఉంటే పరీక్షలో ఉత్తీర్ణుడు సాధిస్తాడు అనేది మెయిన్ స్టేట్మెంట్. టు పాస్ ఈ మస్ట్ బి ఇంటెలిజెంట్, అంతే కదా. పాస్ అవ్వాలంటే తెలివైన వాళ్ళే కదా, అందులో కదా. అంటే ఏంది పర్సన్ ఇంటెలిజెంటా కాదని దేని బట్టి డిసైడ్ చేయొచ్చు, డిపెండ్ కాకపోతే క్వశ్చన్ పేపరే కదా. క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు చేసి అతను ఎక్కువ స్కోర్ చేసినట్టయితేనే అతను ఇంటెలిజెంట్ అంటున్నాం కదా. అంటే తెలివితేటలు ఉంటేనే కదా క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేయగలుగుతాడు. కాబట్టి టు పాస్ ది హీ మస్ట్ బి ఇంటెలిజెంట్ అనేది కరెక్టే. ఈ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో మనకు సంబంధం లేదు. కాకపోతే తెలివితేటలు ఉన్నవాడు మాత్రం డెఫినెట్గా పాస్ అవుతారు అనేది క్వశ్చన్ మీనింగ్. కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. సో ఫస్ట్ వన్ ఏ అంటే ఏంది, ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ స్ట్రాంగ్. సో ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్ ఏమిచ్చారు, ఇంప్రిజన్మెంట్ ఫర్ 27 years మేడ్ నెల్సన్ మండేలా ద ప్రెసిడెంట్. సో ఏదో సమస్యల వల్ల నెల్సన్ మండేలా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. జైలు జీవితంలో 27 సంవత్సరాలు గడిపిన తర్వాత అతను ఆ కంట్రీకి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయ్యాడు నెల్సన్ మండేలా అన్నట్టయినా, రైట్. సో అదేం చెప్పాడు, అది మెయిన్. సో 27 ఏళ్ల జైలు శిక్ష తర్వాత నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయ్యాడు. ఆడ రాష్ట్రపతి ఉన్నారు, ప్రెసిడెంట్ అయ్యాడు అనేది స్టేట్మెంటు. సో అప్పుడు ఏం చెప్తున్నంటే ఓన్లీ, సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్టేట్మెంటు కోర్స్ ఆఫ్ యాక్షన్ కానీ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కానీ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ కానీ ఓన్లీ వచ్చినప్పుడు వాళ్ళు డౌట్ఫుల్గా చెప్తున్నారు. ఓన్లీ అని వచ్చినప్పుడు మనం కూడా థింక్ చేయాలి. సో ఓన్లీ వచ్చినప్పుడు ఎప్పుడైనా మ్యాక్సిమం 90% ఆఫ్ ద కేసెస్లో ఫెయిల్ అవుతుంది, అంటే ఫాల్స్ అవుతుంది.
సో ఓన్లీ హూ విల్ బి ద ఇంప్రిజెంట్ ఫర్ 27 years విల్ బికమ్ ద ప్రెసిడెంట్. అంటే 27 ఏళ్ళు జైలు శిక్ష గడిపిన వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ అవుతారంటే కాదు. అంటే జైలు జీవితం గడపని వాళ్ళు కూడా చాలామంది అయ్యారు కదా. అంటే కేవలం జైలు జీవితం గడిపిన వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారనేది కరెక్ట్, మనం దాన్ని సపోర్ట్ చేయలేం కాబట్టి ఫాల్స్ అవుతుంది. టు బికమ్ ద ప్రెసిడెంట్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ ఏ క్వాలిఫికేషన్. సో ప్రెసిడెంట్ కావాలంటే కంపల్సరీ జైలు శిక్ష ఉన్న వాళ్ళకే అవుతారా? కంపల్సరీ జైలు శిక్ష పడిన వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారంటే లేరు. అది కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. ఏదో సమస్యలో వెళుతున్నారు. సో డోంట్ కంపేర్ విత్ ప్రజెంట్ ట్రెండ్. జనరల్గా థింక్ చేసినప్పుడు సో జైలు శిక్ష, అదే రాష్ట్రపతి కావాలంటే జైలు శిక్ష అనేది ఒక అర్హతన, ఇట్ ఈస్ ఎ క్వాలిఫికేషన్. అంటే ఏంది, కంపల్సరీ ప్రెసిడెంట్ కావాలంటే జైలుకి వెళ్ళి రావాలనేది అనేది వాడి క్వశ్చన్, వాడి ఆర్గ్యుమెంట్ అదే కదా. రైట్ అజంప్షన్ అది, ఇది కూడా నిజం కాదు. రైట్. సో చాలామంది అయ్యారు, అది ఆనెస్ట్. పొరపాటున ఏదో పరిస్థితుల వల్ల వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టారు కాబట్టి జైలుకి వెళ్ళి ఎలాంటి కేసుల తర్వాత కూడా కావచ్చు. కాబట్టి జైలుకి వెళ్ళిన వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారనే తప్పు. అంటే రాష్ట్రపతి కావాలి, ప్రెసిడెంట్ కావాలంటే జైలు శిక్ష అనేది అంటే జైలు శిక్ష అనేది ఒక క్వాలిఫికేషన్ అనేది కూడా తప్పు. ఈ రెండింటిని సపోర్ట్ చేయలేము కాబట్టి నైదర్ 1 nor 2 అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ సి అంటే ఇది, సి ఈజ్ ద కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్, ఇన్ ఇంటర్వ్యూ ఆఫ్ 60 persons టు, ఒక ఇంటర్వ్యూలో 60 persons టు నో వెదర్ దే ప్లే టెన్నిస్, చెస్, క్యారమ్స్ 3 ఆడుతున్నారు. ట్రయాంగిల్ చెస్, క్యారమ్ సర్కిల్ అండ్ స్క్వేర్ టెన్నిస్, 3 ఆటలు ఆడతారు. మొత్తం కలిపితే టోటల్ పాపులేషన్ ఇంత 60. అండ్ కండక్టెడ్ ద డేటా అబ్టైన్డ్ హ్యాస్ బీన్ సమ్మరైజ్డ్ ఇన్ ఏ పిక్టోరియల్ డయాగ్రామ్ యాజ్ షోన్. స్టడీ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. హౌ మెనీ పర్సన్స్ డూ నాట్ ప్లే ఎనీ గేమ్. అంటే టోటల్ పాపులేషన్ ఈక్వల్ టు 60 members ఉన్నారు. ఆ 60 membersలో ప్లేడ్, నాట్ ప్లేడ్, గేమ్స్ ప్లే చేసేవాళ్ళు, నాట్ ప్లే కలిపితే ఎంతమంది? 60 members. సో ఎంతమంది హూ డు నాట్ ప్లే ఎనీ గేమ్ అని చెప్పారు. సో ఫస్ట్ ఆ సిటీలో ఉన్న పాపులేషన్ 60 membersలో 2 categories ఉన్నారు. ఆడేవాళ్ళు ఉన్నారు, ఏ ఆట ఆడని వాళ్ళు ఉన్నారు. సో ఎంతమంది ఆడేవాళ్ళు చెప్తే ఆటోమేటిక్ ఎంతమంది ఆడని వాళ్ళు చెప్పొచ్చు కదా. సో ఆడేవాళ్ళు ఎంతమంది అంటే ఇవన్నీ ఆడేయాలి. 9 + 8 17. సో 9 + 8 17 + 7 24 + 10 34 34 + 11 ఎంత? 45 45 + 12 57. సో ప్లే చేసే వాళ్ళు 57. దేర్ ఫోర్ సో నాట్ ప్లే ఈక్వల్ టు 60. సో ఆట ఆడని వాళ్ళు ఎంతమంది అంటే 3 members. ఏ ఆటను ఆడను కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ హౌ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్. ఇక్కడ ఎంప్లాయిడ్ బిగ్ సర్కిల్ ఉంది, స్మాల్ సర్కిల్ ఉంది. సో బిగ్ సర్కిల్ ఏమో ఎంప్లాయీస్ అండ్ ట్రయాంగిల్ ఏమో ఎడ్యుకేటెడ్. మనకు అడిగింది హౌ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ అని చెప్పాడు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ అంటే బిగ్ సర్కిల్ ఒకటి అండ్ ట్రయాంగిల్ ఒకటి. రైట్. బిగ్ సర్కిల్ అండ్ ట్రయాంగిల్లో ఎడ్యుకేటెడ్ ఆర్ ఎంప్లాయీస్ అన్నారు మనకు క్లియర్గా. చూసారా, ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, దీనిపైనే ఫోకస్ చేయాలి మనం. ఈ రీజియన్ వరకే ఫోకస్ చేయాలి మనం. హౌ మెనీ ఎడ్యుకేటెడ్ ఆర్ ఎంప్లాయీస్ అని చెప్పారు. సో ఎడ్యుకేటెడ్ ఆర్ ఎంప్లాయీస్ అంటే 3 + 6 కదా. 3 + 6 9 members మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, మోహన్ ఈజ్ టాలర్ దాన్ రోహన్ బట్ షార్టర్ దాన్ ఫర్హాన్. మోహన్ ఈజ్ టాలర్ దాన్ రోహన్ అంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళని రైట్ సైడ్ ఉంచండి, తక్కువ హైట్ ఉన్న వాళ్ళని లెఫ్ట్ సైడ్ ఉంచండి. మోహన్ ఈజ్ టాలర్ దాన్ రోహన్ అని చెప్పాడు కాబట్టి రోహన్. బట్ మోహన్ ఈజ్ షార్టర్ దాన్ ఫర్హాన్ అన్నాడు. ఇక్కడ ఫర్హాన్ ఉన్నాడు. కన్నన్ ఈజ్ షార్టర్ దాన్ మోహన్. కన్నన్ ఈజ్ షార్టర్ దాన్ మోహను బట్ టాలర్ దాన్ రోహన్ అట. ఇక్కడ కన్నన్ వస్తాడు. 6K. కన్నన్ ఈజ్ రైట్. కన్నన్ ఈజ్ షార్టర్ దాన్ మోహన్ బట్ టాలర్ దాన్ రోహన్ అని చెప్పాడు. అండ్ శంకర్ ఈజ్ టాలర్ దాన్ రోహను అండ్ ఫర్హాన్ అట. ఇడు శంకర్ ఈజ్ టాలర్ దాన్ రోహను యాజ్ వెల్ యాజ్ ఫర్హాన్ అన్నాడు. సో కాబట్టి 1 2 3 4 5 members ఉన్నారు. ఫర్హాన్ హూ ఈజ్ ద టాలెస్ట్, అందరికన్నా పొడవైన వాళ్ళు ఎవరు? చూసారు కదా, మోహన్లో మోహన్ పెద్దవాడు అండ్ కన్నను ఫర్హాన్లో కన్నను రోహన్ కన్నా పెద్దవాడు. కానీ సో ఫర్హాను మోహన్ కన్నా పెద్దవాడు, మోహన్ ఫర్హాన్ కన్నా చిన్నవాడు. శంకర్ అనేటాడు రోహన్ కన్నా పెద్దవాడు మరియు అదేవిధంగా ఫర్హాన్ కన్నా పెద్దవాడు. కాబట్టి అందరికన్నా టాలెస్ట్ ఎవరంటే శంకర్. సో శంకర్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఇక్కడ ఏమిచ్చారంటే విచ్ 2 numbers నీడ్ టు బి ఇంటర్చేంజ్డ్ మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. ఈ ఈక్వేషన్ కరెక్ట్ చేయాలంటే ఏ నెంబర్స్ నాట్ సింబల్స్ ఇక్కడ ఏవి విచ్ ఆఫ్ ద 2 numbers మస్ట్ బి ఇంటర్చేంజ్డ్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్. సో ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డైరెక్ట్లీ గో త్రూ ఆప్షన్స్ తీసుకొని ఇంటర్చేంజ్ చేయండి. ఆప్షన్ ఏలో ఏమిచ్చారు? 6 8 ఇంటర్చేంజ్ చేయండి. 96 × 8
మైనస్ 6, 6ను ప్లేస్లో 8, 8 ప్లేస్లో 6 రాయండి, బై 2 ప్లస్ 3 ఈక్వల్ ఎంత రావాలి మనకు 768 రావాలి. 2 3s మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సల్, 8 6 48 4, 8 9 7 2 ప్లస్ 4 ఎంత 76, 768 వచ్చింది కదా. కాబట్టి ఆప్షన్ ఏనే సరిపోయింది, 768 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన ఫిగర్లో మిస్సింగ్ నెంబర్ ఏంది? సో 90 వచ్చింది ఆల్మోస్ట్, ఇక్కడ 65 వచ్చింది, 65. సో కాబట్టి ఇలా కాలం వైజ్ రండి, ఎందుకంటే కాలం వైజ్లోనే మిస్ అయింది కదా, కాలంలోనే మిస్ అయింది కాబట్టి కాలం వైజ్ రండి. కాలం వైజ్ వచ్చినప్పుడు సో చేస్తే 7 + 30, 8 + 7 15, 15 6 21. కానీ చూడండి ఎలా అంటే ఫస్ట్ కాలం 8 + 7 15 × 6 = 90 సరిపోయింది కదా. నెక్స్ట్ 7 + 6 ఇవి రెండింటిని ఆడ్ చేయండి, ఫస్ట్ 2 రోస్ని ఆడ్ చేసి దాన్ని థర్డ్ రోతో మల్టిప్లై చేయండి. సో 7 + 6 13, ఈ 7 + 6 13 × 5 ఎంత 65 వచ్చింది. ఇన్ ద సిమిలర్ వే 6 + 5 11 × 4, 11 × 4 ఎంత 44, అదే కదా. 6 + 5 11 × 4 44, 44 మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని చెప్పారు. ఏది మిస్ అయింది చూడండి ఎలా ఉంది. రైట్, సో 8 7 రైట్ 6 7 6 5 65 6 5 4 ఎంత. రైట్, ఇది ఇన్ఫర్మేషన్. సో ఏ నెంబర్ మిస్ అయిందో చెక్ చేయాలంటే రైట్, సో 8 7 15 + 6 21, 15 6 90 ఆల్రెడీ రిపీట్ అయిందా సేమ్ క్వశ్చన్. సో సేమ్ క్వశ్చన్ ఇది రిపీట్ అయింది, ఎందుకంటే 8 × 7 15 + 6 90 అని చూసాం. 7 + 6 13 × 5, 6 + 5 11 × 4 44 చూసాం ఆల్రెడీ. రైట్, నెక్స్ట్ వాట్ వెన్ డైస్ ఆర్ థ్రోన్, 2 dices are thrown simultaneously, what is the probability that the sum of the 2 numbers are turn up less than 12 అని చెప్పారు. 2 dices చేసినప్పుడు dice 1 + dice 2 షుడ్ బి లెస్ దాన్ 12. సో లెస్ దాన్ 12 అంటే 2 డైస్లు ఆడ్ చేసినప్పుడు వచ్చే ప్రాబబిలిటీ. సో వచ్చే ప్రాబబిలిటీ టోటల్ అవుట్కమ్స్ వెల్కమ్ 36 అవుట్కమ్స్ వస్తాయి. అందులో నేను ట్రయాంగిల్ వేస్తున్నాను. మినిమం సమ్ మీన్స్ బై ఆడింగ్ dice 1 + dice 2. మినిమం సమ్ 2 ఉంటుంది, మ్యాక్సిమం సమ్ 12 ఉంటుంది. 2 రావచ్చు, 3 రావచ్చు, 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 1 2 3 4 5. 2 సమ్లు అంటే 2 డైస్ పైన, ప్రతి డైస్ పైన ఉండే డిజిట్స్ ఎంత 1 నుండి 6 ఉంటాయి. 1 to 6 ఫస్ట్ డైస్ పైన 1 to 6 ఉంటుంది, సెకండ్ డైస్ పైన కూడా 1 to 6 అనేది ఉంటుంది. ఉన్నప్పుడు మినిమం సమ్ ఎంత 1 + 1 కదా, కాబట్టి 2 రావడానికి ఒక అవకాశం ఉంటుంది, 3 రావడానికి 2 ఉంటుంది, 4 రావడానికి 3 ఛాన్సెస్ ఉంటాయి, 5 రావడానికి 4, 6 రావడానికి 5, అదే 7 రావడానికి ఎన్ని ఉంటాయి అంటే 7కి 6 ఉంటాయి, అండ్ మళ్ళీ 12కి 1 ఉంటాయి, 11కి 2, 10కి 3, 9కి 4, 8కి 5. మనకు సమ్ అనేది లెస్ దాన్ 12 రావాలి. సో లెస్ దాన్ 12 అంటే ఎక్సెప్ట్ 12 మిగతా అన్నవే కదా. సో టోటల్ అవుట్కమ్స్ 36. ఎప్పుడైనా 2 డైస్లు వేసినప్పుడు వచ్చిన టోటల్ అవుట్కమ్స్ 36 కదా. 36లో ఎక్సెప్ట్ 12 కదా, లెస్ దాన్ 12 అంటే ఏంది, ప్రాబిలిటీ లెస్ దాన్ 12 అంటే 1 వరకు, సారీ 12 వరకు కదా. 2 మినిమం సమ్ ఎంత, మినిమం సమ్ ఇది సమ్ము, మినిమం సమ్ 2 కదా, మినిమం సమ్ 2, మ్యాక్సిమం సమ్ 12. ఎప్పుడైనా 2 డైసెస్ త్రో చేసినప్పుడు వచ్చే మినిమం సమ్ 2 అయితే మ్యాక్సిమం 12 అంటే లెస్ దాన్ 12 అంటే ఇవన్నిటికి ఛాన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆడేస్తే ఎంత అవుతుందంటే ప్రాబబిలిటీ టు గెట్టింగ్ అన్ ఈవెంట్ ఈజ్ 35/36 వస్తుంది. ఇవన్నీ ఆడ్ చేసుకుంటూ వెళ్తే రైట్. 1 + 2 3, 3 + 3 6 4, 6 10 15, 15 + 6 21, 21 + 5 26 + 4 30, 30 + 3 33, 33 + 2 35 అవుట్కమ్స్ వస్తాయి. అంటే ఎక్సెప్ట్ 6,6 ఇవన్నీ అంటే ఏంది, ఎక్సెప్ట్ 6,6 కదా. సో మిగతా అన్నిటికీ పాజిబిలిటీ ఉంది, కాబట్టి ప్రాబిలిటీ ఎంత అంటే 35/36 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఫాలోడ్ బై 2 ఆర్గ్యుమెంట్స్ నంబర్డ్ 1 and 2 అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఏది స్ట్రాంగ్ ఉందో చూడాలి. షుడ్ కోల్ ఇంజన్ బి రీప్లేస్డ్ ఎలక్ట్రిక్ ఇంజన్స్ ఇన్ ట్రైన్స్. ఒకప్పుడు బొగ్గుతో నడిచే ఇంజన్లు ఉండే కదా, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజన్లు ప్రవేశపెట్టాలనేది క్వశ్చన్. ఎస్, కోల్ ఇంజన్స్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ పొల్యూషన్. నిజమే కదా. సో బొగ్గుతో నడిచే ఇంజన్లు చాలా కాలుష్యాన్ని కలిగిస్తాయి, కరెక్టే కదా. రైట్, ఫస్ట్ వన్ కరెక్టే ఉంది.
నో, ఇండియా డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ ఎలక్ట్రిసిటీ టు ఫుల్ఫిల్ గివెన్ ద, అది తర్వాత విషయం. కాబట్టి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సేవ్ చేసుకోవాలి. కాబట్టి ఎన్విరాన్మెంట్ సేవ్ చేసుకోవాలంటే కంపల్సరిగా సో ఉన్న వాటితో పొల్యూషన్ పెంచుకోకూడదు. మన దగ్గర సరే కోల్ రిజర్వ్స్ ఉన్నాయో లేదో తర్వాత విషయం. ఫస్ట్ ఉన్న వాటి వల్ల కంట్రీ పొల్యూట్ అయిపోతుంది కదా, ఆ పొల్యూట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, డెఫినెట్గా వాటిని రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేయడం బెస్ట్. వాడేం చెప్పిండు, ఇండియా డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తా లేదా తర్వాత విషయం. కానీ మనకు ఉన్న వాటి నుంచి సేవ్ చేసుకోగలగదు అంటే హెల్త్ పాడు చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ సేవ్ చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా కోల్ ప్లేస్లో వీటిని కంపల్సరీగా రీప్లేస్ చేయడం కరెక్ట్. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్, ఓన్లీ వన్ ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ద క్వశ్చన్ గివెన్ బిలో ఈజ్ ఫాలోడ్ బై 2 ఆర్గ్యుమెంట్స్ అని చెప్పారు. మళ్ళీ షుడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బి మేడ్ కంపల్సరీ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంది, భారతీయ విద్యా వ్యవస్థలో శారీరక విద్యను తప్పనిసరి చేయాలంటే ఫిట్నెస్ గురించి కదా. చాలామంది ఈ మధ్యలో హెల్త్ ప్రాబ్లం ఏంది, ఫిట్గా ఉండకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దాని గురించి అవేర్నెస్ లేదు కదా, అంటే స్కూల్లో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దాన్ని స్కూల్లో ఒక సబ్జెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తే మంచిదే కదా అని చెప్తున్నారు, చేయాలా అని అంటున్నాం. ఎస్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే దానివల్ల ఏంటంటే సీక్రెట్ తెలిసిపోతుంది, ఏంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా. అంటే ఫిట్గా ఉంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ కూడా బాగానే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటే ఎక్కువ చదువుకోవచ్చు, రైట్. సో ఫిట్గా లేనప్పుడు ఏ పనులు చేయలేం కదా. కావాలంటే ఒకసారి మీరు భోజనం చేయకుండా ఉండండి, మీరు చదవలేరు, అంత ఈజీగా ఉండలేరు. ఎప్పుడైతే అది వేరమ్మా, ఉపవాసాలు మౌనవ్రతం వేరు, మాట్లాడకుండా ఉన్నప్పుడు ఏం జరగదు, థింక్ చేయకుండా ఉన్నప్పుడు. సో బ్రెయిన్ జీరోలో ఉంటుంది కదా, దాన్నే మెడిటేషన్ అంటారు. సెకండ్ కేసు అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫిట్గా ఉండాలంటే డెఫినెట్గా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫిట్నెస్ ఉన్నప్పుడు ఏ పనైనా చేయగలుగుతాం ఈజీగా. సో కాబట్టి ఇది హెల్ప్ అయ్యింది కదా, ఫిట్నెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ కరెక్టే. నో, ద స్టూడెంట్స్ విల్ బీ డైవర్టెడ్ ఫ్రమ్ దేర్ స్టడీస్. అలా ఏం కాదు, అదొక పార్ట్ కదా. హెల్త్ బాగాలేనప్పుడు చదివినా చదవకపోయినా వేస్టే కదా. కాబట్టి అంటే బాగాలేకపోవడం అంటే ఇంకా యాక్టివ్ ఉండడం కోసం ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా. కాబట్టి ఆ పాయింట్ని బేస్ చేసుకొని సో అవును, ఇది విద్యార్థుల ఫిట్నెస్ సహాయపడుతుంది, విద్యార్థులు తమ చదువుల నుండి మళ్ళించబడరు. కాబట్టి ఫస్ట్ వన్ ఇట్ కరెక్ట్. కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రైట్. సో స్టేట్మెంట్ టు కన్క్లూజన్స్ గురించి ఇచ్చారు. డిస్పైట్ ఆఫ్ డూయింగ్ గ్రేట్ ఇన్వెన్షన్స్ అండ్ రీసెర్చ్, ఇండియా ఈజ్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ బికాస్ ఆఫ్ ద పూర్ పాపులేషన్ కంట్రోల్. అంటే పాపులేషన్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఇండియా అనేది పేద దేశం అవుతుందంట, అదేనా రైట్. గొప్ప ఆవిష్కరణలు మరియు పరిశోధనలు చేసినప్పటికీ పేద జనాభా నియంత్రణ కారణంగా భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్నది, అంటే స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని చెప్తారు. దానికి పాపులేషన్ అనేది ప్రధాన కారణం అని చెప్తున్నాడు. ద పాపులేషన్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీ, అది మెయిన్గా స్టేట్మెంట్. దాని కన్క్లూజన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విల్ నాట్ కంటిన్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్. అలా అని చెప్పలేం కదా. ఏం చెప్తుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభా భవిష్యత్తులో పెరగడం కొనసాగదా. చాలా డెవలప్డ్ అంటే అమెరికా లాంటి కంట్రీలో ఫ్యూచర్లో పాపులేషన్ పెరగదని ఏమైనా రూల్ ఉంది అక్కడ. రూల్ మీన్స్ పాపులేషన్ కంట్రోల్ చేయడం వాళ్ళ చేతిలో ఉంటుందా అంటే ఉండదు కదా, అది మన ఎవరి చేతిలో ఉండదు. కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అవుతుంది. ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ ద గవర్నమెంట్ టు డెవలప్ కంట్రీస్ టు ప్రొవైడ్ దేర్ పీపుల్ విత్ డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలకు మంచి జీవన ప్రమాణాలను అందించడం చాలా కష్టం. ఇది కూడా తప్పే. కాబట్టి నైదర్ 1 nor 2. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, షుడ్ కాటేజ్ ఇండస్ట్రీస్ బి ఎంకరేజ్డ్ ఇన్ రూరల్ ఏరియా. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలనేది క్వశ్చన్, మెయిన్ స్టేట్మెంట్. సో దానికి ఎస్, రూరల్ పీపుల్ ఆర్ క్రియేటివ్ కాదో మనకు తెలియదు, వాళ్ళ క్రియేటర్స్ ఉన్నారో లేదో మనకు తెలియదు. సో రూరల్ పీపుల్ క్రియేటివా కాదని మనం చెప్పలేము. అందరి గురించి మాట్లాడుతున్నాం కదా, రూరల్ పీపుల్ అన్నారు, కొంతమంది క్రియేటివ్ ఉండొచ్చు, అందరు క్రియేటివ్ ఉంటారా చెప్పలేము. కాబట్టి ఫస్ట్ ఇది కరెక్ట్గా లేదు, వీక్. ఎస్, దిస్ వుడ్ హెల్ప్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ టు సమ్ ఎక్స్టెంట్. అవును, ఇది కొంత మేరకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కరెక్టే కదా. కుటీర పరిశ్రమ స్టార్ట్ చేయడం వల్ల కొంతమంది కన్నా సహాయపడినట్టు అయితే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది, ఇది నిజమే కదా. కాబట్టి 2 అనేది కరెక్ట్ ఉంది. 2 ఈజ్ స్ట్రాంగ్, ఓన్లీ ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్. షుడ్ అన్ ఆర్గనైజేషన్ లైక్ యుఎన్వి బి డిజాల్వ్డ్. అంటే ఇప్పుడు యుఎన్వి ఉందిగా, ఐక్యరాజ్య సమితి ఉంది కదా, దాన్ని రద్దు చేయాలని అంటుండు. ఎస్, విత్ ఏ కోల్డ్ వార్ కమింగ్ టు అన్ ఎండ్ సచ్ ఆర్గనైజేషన్ హ్యావ్ నో రోల్ టు ప్లే అట. ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంలో అటువంటి సంస్థలకు ఎలాంటి పాత్ర ఎందుకు ఉండదండి, చాలా ఉంటుంది కదా. ఇండైరెక్ట్గా వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో అది ఉన్నది, అది మెయిన్ పర్పస్ కదా. ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా చూడడమే ప్రధాన బాధ్యత. అలాంటిది లేకపోతే ఎవరికి ఎలాంటి భయం ఉండకుండా ఒకరిపైన ఒకరు అణుబాంబులు వేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి ఫస్ట్ మనం ఫాల్స్ అవుతుంది. నో, ద ఆబ్సెన్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ దేర్ మే బి ఏ వరల్డ్ వార్. లేదు, అటువంటి సంస్థ లేనట్లయితే ప్రపంచ యుద్ధం ఉండవచ్చు, కరెక్టే కదా. అది కరెక్ట్. కాబట్టి అంటే యుఎన్ఓ లాంటివి లేకపోతే ఎవరైనా ఒకరి చేతిలో ఒకరు కంట్రోల్లో ఉండరు. కాబట్టి డెఫినెట్గా గొడవలు అంటే ఎక్కువ జరిగి ఇంకో యుద్ధం రావడానికి ఛాన్స్ ఉంటుంది, ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశం. అవి జరగడానికే కదా యుఎన్ఓ స్టార్ట్ అయింది, రైట్. థర్డ్ వరల్డ్ వార్ను ఆపడానికే
అది UN ఇవన్నీ సంస్థలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఏం చెప్పాడు, అలాంటి సంస్థలను రద్దు చేయకూడదని మీనింగ్. లేదంటే అటువంటి సంస్థలు అయినట్లయితే ప్రపంచ యుద్ధం ఉండవచ్చు, రైట్. సో 2 కరెక్ట్. ఓన్లీ ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పచ్చు, రైట్. నెక్స్ట్, ఈజ్ పెన్ మైటియర్ దాన్ స్వర్డ్. కత్తి కలం కంటే గొప్పదా? కత్తి కలం కన్నా గొప్పదా అంటే మనం డిసైడ్ కాదు, దాని కన్క్లూజన్ బట్టి డిసైడ్ అవుదాం. సో ఏం చెప్పారు, ఆర్గ్యుమెంట్, రైట్, స్టేట్మెంటు. సో కత్తి కలం కన్నా గొప్పదా? ఎస్. రైటర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద థింకింగ్ ఆఫ్ ద పీపుల్. కరెక్టే కదా. రచయితలు ప్రజల ఆలోచనలు ప్రభావితం చేస్తారు. అంటే కలం కన్నా కత్తి కన్నా కలం గొప్పదని చాలాసార్లు, ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి, కత్తిలాగానే దూసుకుపోతాయి. కాబట్టి అలా మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుందంటే కొంతమందిలో మార్పు రావచ్చు, చాలా మందిలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. నో, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజికల్ ఫోర్స్ వన్ కెన్ కాంక్వర్ ఆల్. భౌతిక శక్తి అంటే ఏంది, ఫిజికల్ ఎనర్జీతోనే, మీన్స్ ఫిజికల్ ఫోర్స్తోనే ఇవన్నీ సాధించగలమని ఇంకోటి చెప్తున్నారు. భౌతిక శక్తి సాయం. భౌతిక శక్తి అంటే ఫిజికల్గా మనం వెళ్ళి అంటే డైరెక్ట్గా అటాక్ చేయడం. డైరెక్ట్ అటాక్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అంటే మనం డైరెక్ట్ అటాక్ అయితే మన పైన ఇంకొకరు చేస్తారు కదా. కాబట్టి ఇది సరైన విధానం కాదు. కాబట్టి రెండుది ఫాల్స్ అవుతుంది. కాబట్టి 1 మాత్రమే. అంటే కలం అనేది కత్తి కన్నా గొప్పదే, రైట్. రచయితలు వాళ్ళ భావాలతోని ఇతరుల మైండ్ సెట్ను చేంజ్ చేయొచ్చు, ఇతరుల ఆలోచన ప్రభావితం చేస్తారు. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఉంది. సో ఓన్లీ ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ వన్, ఏ వార్నింగ్ ఇన్ ఏ ట్రైన్ కంపార్ట్మెంట్ టు స్టాప్ ద ట్రైన్, పుల్ చైన్, పెనాల్టీ ఫర్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ 500. సో రైలు కంపార్ట్మెంట్లో హెచ్చరిక ఏం పెట్టారంటే రైలు ఆపడానికి చైన్ లాగండి, కానీ అక్రమంగా వినియోగం కోసం ఉపయోగించడానికి పెనాల్టీ ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ కేసుల్లో ట్రైన్లో ఉన్న చైన్ లాగండి, అది ఉన్నది ఎమర్జెన్సీ కోసం, అత్యవసర పరిస్థితులు. కానీ చీటికి మాటికి లాగితే కంపల్సరీ పెనాల్టీ ఉంటుంది. అంటే మీకు అవసరం ఉన్న చోట ఆపద్దు. మీకు నిజంగా ఎమర్జెన్సీ అనిపించినప్పుడు లాగితే పర్లేదు, కానీ అప్పుడు అక్రమంగా అంటే మీకు ఇష్టం ఉన్నట్టు వాడితే మాత్రం పెనాల్టీ ఎంత, 500 రూపీస్ ఉంటుంది అనేది ఒక స్టేట్మెంటు. సో దాని కన్క్లూజన్స్ ఏముంటాయంటే, సమ్ పీపుల్ మిస్యూజ్ ద అలారం చైన్. అదే కదా మీనింగ్. కొంతమంది అలారం చైన్ ఇంకొకసారి ఆపుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అవసరం కోసం. కాబట్టి అందుకే పెనాల్టీ అనేది పెట్టారు. కాబట్టి ఫస్ట్ వన్ ట్రూయే. ఆన్ సర్టన్ అకేషన్స్ పీపుల్ మే వాంట్ టు స్టాప్ ద రన్నింగ్ ట్రైన్. అవును, ఒక్కోసారి ఎమర్జెన్సీ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ ఎమర్జెన్సీ కాదు, వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందొచ్చు, వాళ్ళ నక్సలైటో ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే ఎక్కడన్నా వీడికి ఇన్ఫర్మేషన్ ఏమైనా రీచ్ అయినప్పుడు, లేదా వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం జరిగినప్పుడు డెఫినెట్గా ఆన్ సర్టన్ అకేషన్ పీపుల్ మే వాంట్ టు స్టాప్ ద రన్నింగ్ ట్రైన్. కరెక్టే కదా. కొంతమంది అలారం చేయని దుర్వినియోగం చేస్తారు, అండ్ కొన్ని సందర్భాల్లో ప్రజలు నడుస్తున్న రైలు ఆపాలనుకోవచ్చు. కరెక్ట్ కదా, రెండు కరెక్టే. కాబట్టి బోత్ ఆప్షన్ డి అనేది కరెక్ట్, రైట్. నెక్స్ట్ వన్, ప్రొవైడ్ మిడ్ డే మీల్స్ టు ద చిల్డ్రన్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ ద స్కూల్స్. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రాథమిక పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని అందించాలి. సో మేబీ దానికి కొంతమంది అట్రాక్ట్ అవ్వచ్చు, రైట్. మిడ్ డే మీల్స్ విల్ అట్రాక్ట్ ద చిల్డ్రన్ టు ద స్కూల్స్. కరెక్టే కదా, రైట్. సో మధ్యాహ్న భోజనం పిల్లలను పాఠశాలకు ఆకర్షిస్తుంది కదా, రైట్. ఇదొకటి ఒక వే ఆఫ్ అట్రాక్టింగ్ ద స్టూడెంటే కదా. మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలామంది రాగలుగుతారు. అంటే ఎవరైతే అంటే రెగ్యులర్గా ఆబ్సెంటీస్, అంటే రెగ్యులర్గా రాకుండా అప్పుడప్పుడు ఆబ్సెంట్ అవుతారు కదా, అట్లీస్ట్ ఆ మిడ్ డే మీల్స్ ఉంటానన్న పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది నాట్ ఫర్ సమ్, ఇట్ ఈస్ ఫర్ ఆల్. కొంతమంది కోసం కొంతమందికి మీల్స్ ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉండకపోవచ్చు. కాబట్టి ఇది కొంతవరకు అనేది బెనిఫిట్ జరుగుతుంది కదా, రైట్. నెక్స్ట్, దోస్ చిల్డ్రన్ హూ ఆర్ అదర్వైజ్ డిప్రైవ్ ఆఫ్ గుడ్ ఫుడ్ విల్ అటెండ్ ద స్కూల్స్. మంచి ఆహారం లేని పిల్లలు పాఠశాలకు హాజరవుతారా? అలా ఏం కదా, అందరూ హాజరవుతున్నది అడిషనల్ బెనిఫిట్, అర్థమైందా. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, కాకపోతే ఒక రకమైన సపోర్టింగ్ లాగా ఉంటుంది ఇది. సో మిడ్ డే మీల్స్ అనేది, రైట్. దానికోసమైనా కొంతమంది పిల్లలు పాఠశాలకు హాజరవుతారు, అందరూ హాజరవుతారు. కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్గా లేదు, ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్ ఉంది. కాబట్టి కన్క్లూజన్ 1 ఫాలోస్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ వన్, దిస్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆర్ ఆఫరింగ్ ప్రైజెస్ అండ్ డిస్కౌంట్స్ ఆన్ పర్చేసెస్ టు అట్రాక్ట్ కస్టమర్స్. సో ఈ సంవత్సరం చాలా దుకాణాలు మరియు డిపార్ట్మెంటల్ స్టోర్లు కస్టమర్లను ఆకర్షించడానికి కొనుగోలుపై బహుమతులు మరియు తగ్గింపులు ఇస్తున్నారు. అంటే షాపింగ్ చేసినప్పుడు గిఫ్ట్లు ఇవ్వడము, లేదంటే డిస్కౌంట్లు పెట్టడం. ఎందుకంటే కాంపిటీషన్ కదా, అవుట్ సైడ్లో చాలా షాపులు ఉన్నాయి అనుకోండి, ఆ కాంపిటీషన్ ఓవర్కమ్ చేయడానికి కొత్త స్కీములు ప్రవేశపెట్టి చాలామంది పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు అనేది ఈ క్వశ్చన్ యొక్క స్టేట్మెంటు. అయితే కన్క్లూజన్ ఏముందంటే, ద షాప్స్ అండ్ డిపార్ట్మెంట్ స్టోర్స్ హ్యావ్ సో ఫార్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ ప్రాఫిట్, సో దే హ్యావ్ స్టార్టెడ్ షేరింగ్ ఇట్ విత్ ద కస్టమర్స్. దుకాణాలు మరియు డిపార్ట్మెంట్ స్టోర్లు ఇప్పటి వరకు చాలా లాభాలు ఆర్జించాయి. కాబట్టి ఇప్పుడు వారు దానిని వినియోగదారుతో, అలా ఏం లేదు, లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉన్న బిజినెస్ను కాపాడుకోవాలంటే బిజినెస్ స్ట్రాటజీ అని ఉంటుంది కదా, బిజినెస్ స్ట్రాటజీ ప్రకారం కస్టమర్ను వాళ్ళ షాప్లోకి అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళ షాప్లో లేని వీళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు. అంతేగాని ఎవరైనా ప్రాఫిట్స్ని షేర్ చేసుకోవాలి, మీన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఎవరు అనుకోరు.
రైట్. ఏవైనా సమ్ ఎక్స్ అండ్ వై పర్సన్ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు. ప్రాఫిట్ లాస్ అనేది మ్యాటర్ కాదు. కాకపోతే వాళ్ళ కస్టమర్లను అట్రాక్ట్ చేయాలంటే, ఉన్న కాంపిటీషన్ ఓవర్కమ్ చేయాలంటే డెఫినెట్గా ఏదో ఒకటి కొత్త పని చేయాలి కాబట్టి దాన్ని డిస్కౌంట్ కానీ గిఫ్ట్ కానీ అలా వేస్తే డెఫినెట్గా వస్తారు వాళ్ళు. కాబట్టి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆల్రెడీ లాభాలు వచ్చినాయి కాబట్టి అందుకే గిఫ్ట్లు ఇస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. సో లాట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ అవైలబుల్ బట్ ద సేల్ ఈజ్ నాట్ షూటింగ్ అప్, దెర్ ఈజ్ నో ఫర్ ద కస్టమర్స్. సో బోలెడని వస్తువులు అందుబాటులో ఉన్న విక్రయం మాత్రం పెరగడం లేదు. సో వినియోగదారునికి ఊరట లభించడం లేదు. అందుకే కదా చాలా షాపులు ఉన్నాయి, వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసమే కదా వాళ్ళు డిస్కౌంట్లు ఇవన్నీ ఇచ్చేటి, రైట్. కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనేది ట్రూ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, సో బీవేర్ ఆఫ్ డాగ్స్, అవర్ డాగ్స్ నాట్ బార్క్ బట్ దే ఆర్ ట్రైన్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ జెన్యూన్ గెస్ట్స్ అండ్ ఇంట్రూడర్స్. కుక్కల పట్ల జాగ్రత్త వహించడానికి ఒక బోర్డు పెట్టారు. మన కుక్కలు మొరగవు, కానీ అవి నిజమైన అతిథులు మరియు చొరబాటుదారుల మధ్య తేడాను గుర్తించడానికి కొన్ని డాగ్స్ ఉన్నాయి. అంటే ఏం చెప్పారు, అవి నిజమైన అతిథులు మరియు అంటే వాళ్ళకు ఉంటారు కదా జెన్యూన్ గెస్ట్లు ఎవరు ఉన్నారు అండ్ కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు, రైట్. కొంతమంది ఎలాంటి పర్మిషన్ లేకుండా వస్తారు కదా దొంగలు, దొంగలని కాదు ఎవరో తెలియని వాళ్ళు. సో ఒక డాగ్స్కి ఎలా ట్రైనింగ్ ఇచ్చారంటే, మా కుక్కలతో జాగ్రత్తగా ఉండండి, మా డాగ్స్ మొరగవు కానీ కరుస్తాయి. ఎవరిని కరుస్తాయి? రెగ్యులర్గా వచ్చే వాళ్ళని ఏం చేయి, కానీ ఇంట్రూడర్స్ ఫస్ట్ టైం వెళ్ళేవారికి వాళ్ళ గురించి తెలియదు కాబట్టి వాళ్ళని కరుస్తాయి అని చెప్పిండ్రు. అయితే బార్కింగ్ డాగ్స్ బైట్ రేర్లీ అట్లా అని చెప్పారు కదా. అంటే ఏంది, మొరిగే కుక్కలు చాలా అరుదుగా కొరుకుతాయా? అలాంటిది ఏం చెప్పలేం కదా. మొరిగే కుక్కలు చాలా అరుతాయి, వాడి ఇష్టం, కుక్క ఇష్టం, అది కాదు. డిపెండింగ్ అపాన్ ద స్టేట్మెంట్ని బట్టి మా కుక్కలు మాత్రం మొరగవు అండ్ చాలా పరిచయం ఉన్న వాళ్ళని ఏమని కొత్త వాళ్ళని మాత్రం డెఫినెట్గా బయట చేస్తాయి అని చెప్పింది. అంటే మొరిగే కుక్కలు అరవని కాదు మీనింగ్ కూడా. కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. అవర్ డాగ్స్ కుడ్ బి డేంజరస్ ఫర్ ఇంట్రూడర్స్. అదే కదా, మా కుక్కలు చొరబాటుదారులకు, అంటే వాళ్ళకి ఇంట్లోకి ఇంట్రూడర్ అంటే ఫస్ట్ టైం వెళ్ళవాలి కదా, ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు డైరెక్ట్గా ఎంటర్ అయినప్పుడు వాళ్ళకు డెఫినెట్గా సో ప్రమాదకరంగా ఉండవచ్చు. వాళ్ళకు మాబీ ఆ సిచ్యువేషన్ వాళ్ళు అవైలబుల్ లేక వీళ్ళు ఎంటర్ అయినప్పుడు ఇంట్రూడర్స్కి కొంచెంగా ప్రాబ్లం ఉంటుందని దాని మీనింగ్. కాబట్టి సెకండ్ వన్ ట్రూ అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్, సో ఇట్ వాజ్ సండే ఆన్ January 1, 2006. వాట్ వాజ్ ద డే ఆన్ వీక్ January 1, 2010? సో మనకు ఒక పాయింట్ క్యాలెండర్లో ఎప్పుడైనా సరే ఒక నార్మల్ ఇయర్ ఏ డేతో స్టార్ట్ అయిందో ఆ డేతో ఎండ్ అవుతుంది కదా. సపోజ్ మండేతో స్టార్ట్ అయితే January 1, 2006, మండేతో స్టార్ట్ అయితే డెఫినెట్గా మండేతో ఎండ్ అవుతుంది. లీప్ ఇయర్ ఏ డేతో స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ డేతో ఎండ్ అవుతుంది. కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటే సో January 2006 ఉంది కదా, సో 2006లో నుంచి 2007కి, నెక్స్ట్ 2008 లీప్ ఇయర్ కదా, నెక్స్ట్ 2009, 2010 తీసుకుంటే +1, ఇది +1, నెక్స్ట్ ఇయర్ +2 అవుతుంది, ఇది +1 అవుతుంది. ఇదే కదా. 2006 to 7 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ 7 to 8 1, ఎందుకంటే February 29, 2008 క్రాస్ అవ్వలేదు, January 1 అన్నారు కదా. January 1, 2000 అంటే January 1, 2008కి 2007 January 1కి 1 డేనే ఎక్స్ట్రా ఉంటుంది. 2009లో అంటే ఇప్పుడు ఇది February 29 క్రాస్ అవుతుంది కాబట్టి +2 ఇక్కడ ఆడేస్తాం. బీ కేర్ఫుల్. ఇక్కడ చాలామంది 2008 లీప్ ఇయర్ కరెక్టే, కానీ January 1 ఎప్పుడు +2 ఆడేది, ఇక్కడ ఫిబ్రవరిని క్రాస్ చేసినప్పుడు +2 ఆడేది, కానీ ఇక్కడ January 1 అన్నాడు కదా. కాబట్టి +1 +1 +2 +3. సో 1 + 1 2, 2 + 2 4 +5. కాబట్టి వచ్చే ఆన్సర్ ఏముంటుందంటే సండే +5 ఏమవుతుంది? ఫ్రైడే కదా ఆన్సర్. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. కాబట్టి ఫ్రైడే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ రో ఆఫ్ 21 men when Manish was shifted by 4 places toward the right. టోటల్ 21 ఉన్నారట. Manish was shifted 4 places towards. Then రైట్ నౌ హీ బికమ్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ అట. మనీష్ అనేటోడు 4 ప్లేసెస్ 12 నుంచి లెఫ్ట్ అయ్యిండు. సో టోటల్ 21 ఉన్నారు. ఆటోమేటిక్గా 21 ఉన్నారు కాబట్టి రైట్ సైడ్ నుంచి 10th పొజిషన్ అవుతాడు. అయితే బిఫోర్ దట్, సో దీనికన్నా ముందు 4 ప్లేసెస్ వెళ్ళినప్పుడు ఇది మనీష్ పొజిషన్ కదా. మనీష్ ఎర్లియర్ పొజిషను 8th ఫ్రమ్ ద లెఫ్ట్ కదా. సో ఆటోమేటిక్గా 14th ఫ్రమ్ ద రైట్ కదా. ఆటోమేటిక్గా 8th ఫ్రమ్ ద మనీషు 4 ప్లేసెస్ టువార్డ్ ద రైట్ షిఫ్ట్ అయినప్పుడు 12th ఫ్రమ్ ద లెఫ్ట్ అవుతాడు. ఆటోమేటిక్గా రైట్ సైడ్ నుంచి 10th పొజిషన్ అవుతాడు. ఎందుకంటే టోటల్గా 21. టోటల్ పర్సన్స్ రావాలంటే ఏం చేయాలి? లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1 కదా. అదేవిధంగా మనీష్ ఎర్లియర్ పొజిషను 8th ఫ్రమ్ ద లెఫ్ట్, 14th ఫ్రమ్ ద రైట్, ఆర్ 8th ఫ్రమ్ ద టాప్, 14th ఫ్రమ్ ద బాటమ్, ఇలానే చేసుకోవచ్చు. నౌ హీ బికమ్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ అని చెప్పాడు. అండ్ వాట్ వాజ్ హిస్ ఎర్లియర్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద రో? సో అంతకుముందు 10 ఉండేది, ఎర్లియర్ పొజిషన్ 14th కదా, ఇది రైట్ పొజిషన్. సో రైట్ సైడ్ నుంచి
ఎర్లియర్ పొజిషన్ వాజ్ 14th. 14 ప్లస్ 8 22 మైనస్ 1 21 కదా, టోటల్ 21 ఉన్నారు కాబట్టి 14th అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ రిప్రజెంట్ ద రిలేషన్ బిట్వీన్ ట్రీ, టేక్, సాలమండర్. సో చెట్టు, టేకు, సాలమండర్. సాలమండర్ అనేది ఒక రెప్టైల్ కదా, రెప్టైల్ లైకే రెప్టైల్. సాలమండర్ అనేది ఒక యానిమల్ కదా. ఇవన్నీ ట్రీ అంటే ఏం చెప్పచ్చు, అన్ని టేకులు ఉంటాయి కదా, అన్ని టేకులు ట్రీయే కదా. ఆల్ టేక్ ఆర్ ట్రీ, ఆల్ ట్రీ ఆర్ టేక్ కాదు, ఆల్ అంటే టేకు మొక్కలు ఉంటాయి కదా, టేకు మొక్కలన్నీ ట్రీ జాతి, చెట్ల జాతి. కానీ సాలమండర్ అనేది ఒక యానిమల్, అది రెప్టైల్ కదా, ఒక రెప్టైల్ కదా మనం. రైట్. సో కాబట్టి ఇవి రెండు అంటే ఆల్ టేక్ ఆర్ ట్రీ అని చెప్పచ్చు, అండ్ ఇవి రెండు ఆల్ టేక్ ఆర్ ట్రీ అని చెప్పచ్చు. అదేవిధంగా సాలమండర్ అనేది సపరేట్ కేటగిరీ కాబట్టి ఆప్షన్ బి అనేది సూటబుల్ ఇందులో. రైట్. నెక్స్ట్ వన్ ఏమిచ్చారు, విచ్ వెన్ డయాగ్రామ్ ఎక్స్ప్రెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్. రాజ్యసభ, లోకసభ, పార్లమెంటు. సో పార్లమెంట్ అంటే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ లోకసభ అండ్ రాజ్యసభ. లోకసభలో ఉన్నారు, రాజ్యసభలో ఉండరు, రాజ్యసభలో ఉన్న వాళ్ళు లోకసభలో ఉంటారు. రైట్. సో పార్లమెంట్ అంటే 2 ఉంటాయి, లోకసభ, రాజ్యసభ. ఈ రాజ్యసభ, లోకసభ రెండు సపరేట్ కదా, అంటే లోకసభ సపరేటు, రాజ్యసభ సపరేట్. ఇవరంతా కలిపితే ఏమంటారు, పార్లమెంట్ అంటారు, పార్లమెంట్ అని చెప్తారు. కాబట్టి దీన్ని డయాగ్రామ్ రిప్రజెంట్ చేసేది ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, అన్ యాక్యురేట్ క్లాక్ షోస్ 7 AM త్రూ ద హౌ మెనీ డిగ్రీస్ విల్ ద అవర్ అండ్ రొటేట్ వెన్ ద క్లాక్ షోస్ 1 PM. అంటే 7 AM నుంచి 1 PM. సో 1 PM అంటే 13 కదా, ఎన్ని అవర్స్ కావాలి, 6 అవర్స్. అవర్ అండ్ 1 hour మూవ్ అయిందంటే ఎన్ని డిగ్రీస్ మూవ్ అయినట్టు, 30 degrees మూవ్ అయినట్టు. మనకు తెలిసిందే కదా. 7 o'clock చూపించే క్లాక్ ఆటోమేటిక్ ఎంత కావాలి ఇప్పుడు, 7 o'clock చూపించే క్లాక్ 1 o'clock అయింది. 1 o'clock అయిందంటే ఎన్ని అవర్స్, 6 hours మూవ్ అయింది. సో 6 hours ఇంటూ 30 degrees, టోటలు ఇట్ షుడ్ మూవ్ 180 degrees. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5:30 and 6 విల్ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ బి ఎట్ రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ ఉండదు 5:30కి 6కి మధ్యలో. సో 2/11 ఫార్ములా, జనరల్ ఫార్ములా 30x ప్లస్ ఆర్ మైనస్ తీటా అంటే 90 degrees కదా. సో మనకు కంపల్సరీగా 90 5:30 దాటాలి కాబట్టి దీన్ని ఏం తీసుకోవాలి, 2/11 30 ఇంటూ ఎక్స్ వాల్యూ 5 ప్లస్ 90 తీసుకోండి. సో 35 is 150, 150 ప్లస్ 9 15 ప్లస్ 9 240, 240 అంటే 480, 480/11 దట్ ఈక్వల్ టు 11 4s 44. సో 44 పోతే ఇంకా 44, 11 3s 43, 7/11 మీన్స్ 543 7 of 11. 543 is 7 of 11 means ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. అంటే రైట్ యాంగిల్ ఏర్పడాలంటే ఎదురికైనా ఒకటే యాంగిల్ 2/11 30x ప్లస్ ఆర్ మైనస్ తీటా అవుతాం కదా, అందులో తీటా ప్లేస్లో 0 అయితే కోయిన్సైడ్ అవుతాయి, 90 అయితే రైట్ యాంగిల్, 180 అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సో కంపల్సరీగా మనకు 90 పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉండాలి కదా, లంబకోణంలో ఉండాలి. అంటే కాబట్టి ఇక్కడ ప్లస్ అని తీసుకున్నా అంటే 530 రెండు ఉంటాయి, 2 సార్లు లంబకోణాలు ఏర్పడతాయి. కానీ కంపల్సరీగా 530 తర్వాత రావాలంటే ఏ టైంలో అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ 90 degreesలో ఉంటాయి అంటే 543 దగ్గర ఉంటుంది, 543 టైం. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ 5:30. సో ఆల్రెడీ చెప్పాను 5 ఇది 30 minutes కదా, 5 అంటే అనలాగ్ క్లాక్లో 30 అంటే 6 కదా. సో 5 - 6 ఎంత, 1. సో 5 - 6 అంటే -1 కదా. 1 hour అంటే 1 × 30 degrees బై మినిట్ హ్యాండ్స్ ఉంది కదా, 30లో హాఫ్ వేయండి 15 degrees. సో ఇక్కడ ప్లస్ ఆ మైనస్ అనేది డిపెండింగ్ అపాన్ ద సైన్. సపోజ్ 5 + 6 వచ్చింది అనుకోండి 11 అవుతుంది, 11 × 30 330 ప్లస్ 30/2 తీసుకుంటే 15 degrees ఇక్కడ ప్లస్ చేయాలి. సో ప్లస్ ఆ మైనస్ అనేది సైనే చెప్తుంది, మైనస్ వచ్చింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి 15 degrees అవుతుంది. ఒకవేళ ఈ సైన్ +1 వచ్చింది అనుకోండి 30 + 15 degrees ఏమవుతుంది, 45 degrees అవుతుంది. అది హింట్ అండి. రైట్, డైరెక్ట్గా. కాబట్టి యాంగిల్ ఎంత ఉంటుంది, 15 degrees అనేది యాంగిల్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగారు. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పారు. అన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా సపరేట్ చేయండి. 5 + 3 ఏం చేస్తాం, ఫ్రాక్షన్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. 5 + 3 -7 + 4 కీ ప్లస్ ఇన్ ద మిడిల్ 1/6 ప్లస్ 1/4 -1/2 ప్లస్ 2/3. సో చేసినప్పుడు 5 + 3 8, 8 - 7
1 ప్లస్ 4 మళ్ళీ 5 కదా, మళ్ళీ 5 ఎల్సిఎం వచ్చేసి రైట్ 8 12 మళ్ళీ రైట్ ఎల్సిఎం 6 4 2 3 12 కదా ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ 12. 6 తోని 2 టైమ్స్ పోతుంది, 4 తోని 3, 2 తోని 6, 3 తోని 4 2s 8, 5 ప్లస్ 2 ప్లస్ 3 5, 5 minus 1 7/12. సో ఆన్సరు 5/7/12 మీన్స్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5/7/12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్ నెక్స్ట్ వన్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5041. సో వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5041? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5041 అనుకోండి, ఆ తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ 3364 అనుకోండి. ఫస్ట్ 5041 ఈజ్ ఏ స్క్వేర్ రూట్ కొన్నట్టే 1 or 9 కదా, యూనిట్ డిజిట్లో 1 వస్తే 1 or 9 అంటే 71 or 79 కదా. నెక్స్ట్ 7 × 8 56 మోర్ కాబట్టి ఆన్సర్ 71 అవుతుంది. అదేవిధంగా 3364 తీసుకోండి. 3364 అంటే 2 or 8. సో ఇట్ ఈస్ నియర్ బై 5 స్క్వేర్ ఐ థింక్ 52 58. సో 58 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5041 71, స్క్వేర్ రూట్ ఆఫ్ 3364 అనేది 58 అవుతుంది. రైట్ రైట్ నెక్స్ట్ 5041 పర్సెంటేజ్ అంటే 79%. క్వశ్చన్ ఏమవుతుందంటే 79% ఆఫ్ 3364 అంటే 58 ప్లస్ 57 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 678 అవుతుంది. సో 79% అంటే 0.79 అవుతుంది. 0.79 ఇంటూ 58 ప్లస్ సో 58 అవుతుంది కదా, ఆఫ్ 58 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 678 మైనస్ 57 అవుతుంది. సో ఫైనల్గా సో ఈ రెండు మల్టిప్లై అయ్యండి. 79 ఇంటూ 58, 79 ఇంటూ 58, 8 9 72 7. నెక్స్ట్ 8 7 56, 56 ప్లస్ 45. సో 56 45 ప్లస్ 7, 7 ప్లస్ 5 12 ప్లస్ 6 18, 1 ప్లస్ 5 108 కదా. సో 108 8 7 56 ప్లస్ 52 108 అంటే 8 10. ఇది 45.82 కదా. 45.82 670 రైట్. దీనికి ఇంకొక 57 యాడ్ చేయండి. 57 2 8 7 ప్లస్ 5 12, 1 ప్లస్ 5 6 ప్లస్ 4 102.82. సో ఎక్స్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు, మైనస్ వస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 678 లేటర్ యూ కెన్ సబ్ట్రాక్ట్ 678.0 102.82 ఈక్వల్ టు 18. సో చేస్తే ఫైనల్లీ సో యు ఆర్ గోయింగ్ టు గెట్ నెగిటివ్ వాల్యూ 579 సంథింగ్ యు ఆర్ గెటింగ్. సో ఇంటూ 58 ప్లస్ 57 వెళ్తే అటు మైనస్ అవుతుంది. సో ఇది కూడా ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి వస్తుంది ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి. ఆఫ్టర్ టేకింగ్ సింప్లిఫికేషన్ 579 నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇది ప్లస్ అది మైనస్ అవుతుంది కదా, ఎక్స్ ఉంది కదా, ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ వస్తుంది. రైట్ నెక్స్ట్ సో 3/5/81 అంట. 3/5/81 అంటే దీన్ని 3/4 రాసుకోవచ్చు కదా. 81ని 9 స్క్వేర్ అంటే 3/4 ఇంటూ 3/8 ఇంటూ 9/27 9/27 ఈక్వల్ టు 3/x ఇంటూ 243 ఏం రాసుకోవచ్చు, 3/5 అని రాసుకోవచ్చు. 9 3s అంటే 3/5 ప్లస్ 8 13/3/5 కదా. 4 ప్లస్ 3/4 ప్లస్ 3/1 5 ప్లస్ 8 13 ఈక్వల్ టు 3/x ఇంటూ 3/5. సో ఆటోమేటిక్గా 3/3 ఈక్వల్ టు 3/x అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 3 అయింది. మనల్ని అడిగింది ఎక్స్ ఈక్వల్ టు 3 మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్ నెక్స్ట్ వన్ 32/100 ఇంటూ 750 ఈక్వల్ టు మైనస్ 14/100 ఇంటూ 540. వాట్ ఈస్ ద వాల్యూ? సో 32/100 అని చెప్పాడు. 32/100 ఇంటూ 750 25 3s 4s 25 3s 25 4s 4 8s అంటే 80 ఉంది. మైనస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 14/100 14/100 ఇంటూ 540 చేస్తే 0 0 గెట్ క్యాన్సల్. సో 14 4s. సో ఇక్కడ 8 4 8 అంటే 80 వచ్చింది. 80 మైనస్ ఎక్స్. సో 14 4s 14 4 56 5 75.6 75.6 అంటే సో ఫైనల్గా
14 4 56 75 75.6 150 32 by 100 into 750 by 14 by 100 into 540 0 get cancel into 14 by 100 right 1.4 14 4s 56 96 it is, so 14 4s 56 14 5 70 54 into 14 right into here it is calculation 8 into 3 is given 30. I think we have missed here 30, so 25 3s 25 4s 4 8s 8 into 30 240 kada, again we need to subtract waste, so 240 తో సబ్ట్రాక్ట్ చేయండి, ఇక్కడ 240 అవుతుంది క్యాలిక్యులేషను, ఇక్కడ 8 into 80 into 3 ఉంది కాబట్టి 240 అవుతుంది, ఏమవుతుంది 240 అవుతుంది, x ఈక్వల్ టు 240 మైనస్ 75.6 ఈక్వల్ టు 164.4 అవుతుంది కదా, 10 మైనస్ 6 పాయింట్ చేస్తే 4 అవుతుంది రైట్. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్, ఏ rhombus having the diagonals of length 10 centimeters and 16 centimeters respectively, find its area. రెండు డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు వాటి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2, హాఫ్ d1 ఇంటూ d2 దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డయాగ్నల్ d1 ఎంత 10 ఇంటూ 16 2 8s సారీ ఇక్కడ కట్ చేసామా, ఇక్కడ కట్ చేయాలి, 1/2 డయాగ్నల్స్ 10 ఇంటూ 16 కదా, 10 ఇంటూ 16 2 8s కదా, సో 80 ఆన్సర్ ఈజ్ ఏమి ఇచ్చారు సెంటీమీటర్ స్క్వేర్, ఏరియా ఈజ్ 80 centimeter square, మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 centimeter. What is the height of the cylinder whose radius is 7 centimeters and the total surface area? Total surface area of the cylinder is 2 pi r into r plus h equal to ఎంత 968 ఇది ఇచ్చారు, రేడియస్ 7 ఇచ్చారు, 2 ఇంటూ 22 by 7 ఇంటూ 7 ఇది 7 ప్లస్ హెచ్ ఈక్వల్ టు 968 అని చెప్పారు, 7 7 క్యాన్సల్, 11 2s 11 8s 88 పోతే ఇంకా 11 8s 2 2s 4 4 22s హెచ్ ఈక్వల్ టు 15, హైట్ ఈజ్ 15 అవుతుంది సెంటీమీటర్స్ రైట్, 15 centimeters, height is 15 centimeters right. Next one, a man travels from his home to office at 4 km/h and reaches his office 20 minutes late anta. This is the person house, ఇది ఆఫీస్, ఆఫీస్ టైమింగ్ 9 o'clock అనుకోండి, సో ఈ పర్సన్ కనుక ట్రావెల్ ఏ టు బి హోమ్ ఆఫీస్ ఎట్ ఏ 4 km/h, హీ రీచెస్ హిజ్ ఆఫీస్ 20 minutes లేట్, అంటే పర్సన్ కనుక 4 kilometerతో వెళ్ళాడు అనుకోండి, రీచెస్ ద ఏ టైంకి 9:20కి రీచ్ అవుతాడు, అది క్వశ్చన్ మీనింగ్. అండ్ ఇఫ్ ఈ స్పీడ్ 6 km/h, ఒకవేళ అతను 4కు బదులు స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు, ప్రీవియస్ కేసులో 4 km/hతో ట్రావెల్ చేసినప్పుడు 20 minutes లేట్ అయింది, ఇప్పుడు 6 km/hతో వెళ్తే దెన్ హీ వుడ్ హ్యావ్ రీచ్డ్ ద 10 minutes ఎర్లియర్, అంటే 10 minutes ఎర్లియర్ అంటే 9:10కి రీచ్ అవుతారు, సారీ 10 minutes ఎర్లియర్ అంటే ఆఫీస్ టైమింగే, సో 9 o'clock ఆఫీస్ అంటే ఫస్ట్ క్లాస్లో 9:20కి వెళ్తాడు, 10 minutes ఎర్లియర్ అంటే 8:50కే రీచ్ అవుతాడు. వాట్ ద టైం డిఫరెన్సు, హాఫ్ అన్ అవర్, 30 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ కదా, 9:20కు 8:50కి టైం డిఫరెన్స్ హాఫ్ అన్ అవర్. సో దీనికి డైరెక్ట్గా డిస్టెన్స్కి ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం, ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఫస్ట్ కేస్ టైం ఏంది, టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడు, కనుక్కోవాల్సిన డిస్టెన్స్ కదా, డి కనుక్కోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డి అనుకొని కనుక్కోండి. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 4 into 6 బై డిఫరెన్స్ 2 కదా, ఇంటూ హాఫ్ అన్ అవర్, 2 to 4 పోతే వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిజ్ హౌస్ అండ్ ఆఫీస్ ఈజ్ 6 kilometers. 6 kilometers is the correct answer అవుతుంది రైట్. ఇది కంప్లీట్ పేపర్ 2 explanation. So revise the question once again. So go through option and once again revise, definitely you will get the answers. So take more time for practice all these question papers. Definitely lot of improvement will be there based on these questions. All are extraordinary questions we have prepared. So once revise the questions more number of times, you will get some idea based on the puzzles or some other logics. Okay, thank you.